అన్నయ్య, ఆ సత్యం కౌలు డబ్బులు ఇచ్చారు కదా, లెక్క కరెక్ట్గా ఉందా? కరెక్ట్ గానే ఉందిరా. అరే సంబంధం వాళ్ళు ఏమన్నారా? ఏమంటారే, అందరు అన్నట్టే వాళ్ళు అన్నారు. రై వాడింటే బాధపడతాడ్రా. ఇప్పుడు బాధపడేం సుఖం అమ్మా. చిన్నప్పుడు చదువుకోరంటే వాడు చదువుకోలేదు. నన్ను చూడు, చక్కగా చదువుకొని ఉద్యోగం తెచ్చుకొని పెళ్లి చేసుకొని పెళ్ళాం పిల్లలతో ఎంత సుఖంగా ఉంటున్నానో. వాడు నా మాట ఇప్పుడు నిన్నాడా? మొండోడు. ఎప్పుడు చూసినా పొలం పని పొలం పని పొలం పని. చూడన్నా, నాన్నిచ్చిన ఎకరం పొలాన్ని 20 ఎకరాలు చేశాను. ఎందులో శ్రద్ధ ఉంటే అందులోనే రాణించాలా. నేను అదే చేశాను. అందులో తప్పే ఉందన్నా. అన్నా, మొన్న రామయ్య గారి బిడ్డ పెళ్లికి వెళ్ళావు కదా, ఆడ భోజనాలు ఎట్లున్నాయి? పబ్బబ్బా బ్రహ్మాండంగా ఉన్నాయిరా. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, పులిహోర, దద్దోజనం, 36 రకాల వంటలు. తినలేక సత్యం అనుకో. అమ్మా, ఇంటికి పార్సిల్ కూడా పంపించారే. అంత బ్రహ్మాండంగా ఉన్నాయిరా. అన్నా, అదంతా ప్లాస్టిక్ వంట అంట కదా, నీకు అడిగిందా? ప్లాస్టిక్ ఏంట్రా? రైతు పండించిన పంట అయితే. ఏంటన్నా? రైతు పండించిన పంట. అమ్మా, అన్న ఏదో అంటున్నాడేంటి? రైతు పండించిన పంట. చెవులు వినిపించట్లేదు. వదినమ్మా, వాళ్ళిద్దరేదో అంటున్నారేంటి? రైతు పండించిన పంట అంటున్నారు. ఆహా, రైతులంటే ఎవరు? నువ్వే. ఆ? ఎవరు? నువ్వేరా. మీలాంటి వాళ్ళు పండిస్తేనే కదా పంట వచ్చేది. పిచ్చోడా, అది కూడా మర్చిపోయావా? మర్చిపోయింది నేను కాదన్నయ్య, రైతు విలువని మర్చిపోయింది మీరు. రైతు అనేవాడు లేకపోతే మనుషుల మనుగడే లేదు అన్న విషయాన్ని మర్చిపోయిన మనుషుల మధ్యన నేను బతుకుతున్నాను. పుస్తకాలలో గొప్పవాళ్ళం, కానీ వాస్తవానికి ఎవరికి కొరగాని వాళ్ళు. దేశం మొత్తం గర్వంగా చెప్తుంది రైతు అన్నదాత అని. అలాంటి అన్నదాతకి పిల్లనిచ్చి కన్యాదానం చేసే దాతలు లేకుండా పోయారు. కానీ మమ్మల్ని కూడా ప్రేమించి వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు కాబట్టే ఈ భూమి ఇంకా నిలకడగా ఉందండి. రేయనక పగలనక కష్టపడే మా మరిది గారి కంటే గొప్ప గొప్ప ఉద్యోగస్తులేం గొప్ప కాదండి మాకు. అయినా మా మరిది గారు ఒప్పుకుంటే మా చెల్లినివ్వడానికి మా నాన్నగారు సిద్ధంగా ఉన్నారు. అవునా, చాలా సంతోషం అమ్మా.